సిరిమెట్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్‌లో గాజుల రామారం మెయిన్ రోడ్ మీద హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎం. అందులో ఒకే షట్టర్‌లో 2 ఏటీఎంలుంటాయి. దాంట్లో ఏటీఎం థెఫ్ట్ జరిగింది. దాంట్లో 2:30-3:30 జరిగినప్పుడు ఇమ్మీడియేట్‌గా 3:27కి పోలీస్ స్టేషన్‌కి అలర్ట్ వచ్చింది ముంబై నుంచి. 3:35కి లోకల్ ఎస్ఐ, పెట్రోకార్ అండ్ నైట్ రౌండ్ ఆఫీసర్ ఎస్హెచ్ఓ జగద్గిరిగుట్ట ఇమ్మీడియేట్‌గా ఆ ఏటీఎం దగ్గరికి రీచ్ అయ్యి పరిశీలించగా అప్పుడే జస్ట్ ఒక 10 మినిట్స్ ముందే, అంటే ఇంకా వేడిగా పొగలొస్తూ ఉండడం ఆ ఏటీఎం అది చూసి ఒక 10 నిమిషాల ముందే ఆ ఏటీఎం థెఫ్ట్ అయిందని గ్రహించి ఆ ఎవరైతే అఫెండర్స్ ఉన్నారో వాళ్ళ కోసం వెతకడం స్టార్ట్ చేసినారు మా టీము. మేము లోపలికెళ్ళి చూడగా మాకు అర్థమైంది ఏంటంటే గ్యాస్ కట్టర్స్ తోటి సిలిండర్ వాడి, ఆక్సిజన్ సిలిండర్ వాడి గ్యాస్ కట్టర్స్ తోటి ఈ ఏటీఎం థెఫ్ట్ చేసినారని అర్థమైంది. అయితే మామూలుగా ఈ ఏటీఎంస్ కానీ బ్యాంక్స్ కానీ ఎవరైనా అటెంప్ట్ చేసినప్పుడు ఈ సెన్సార్స్ తోటి అలారం వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళు ఆల్రెడీ వీళ్ళకి ఏటీఎం థెఫ్ట్లో ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల ఆ సెన్సార్ రాకుండా ఎగ్జాక్ట్గా ఎక్కడ కట్ చేస్తే సెన్సార్ పని చేయకుండా ఉంటుందో, అలర్ట్ రాకుండా ఉంటుందో అక్కడే కట్ చేసి ఆ డబ్బుని తీసుకొని పోవడం జరిగింది. దానికోసం మాకు అప్పటికి డబ్బు ఎంత అనేది తెలియదు. ఎందుకంటే బ్యాంక్ వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము 9:30, 10 బ్యాంక్ ఓపెన్ అయిన తర్వాత లెక్క చూసుకొని చెప్తున్నారు. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ 10 మాకు బ్యాంక్ వాళ్ళు చెప్పిన లెక్క ఏంటంటే 34,71,000 క్యాష్ లాస్ట్ అయిందని చెప్పినారు.